Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అప్పుడు కూడా పనిచేయడం జరిగింది. తర్వాత కాలంలో అందరూ తెలుసు 14 ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు కనిగిరి ఎమ్మెల్యేగా పంపించడం, అక్కడ 2 సార్లు పోటీ చేయడం, 14లో 19 ఎమ్మెల్యేగా అక్కడ ప్రజలు మంచి మెజార్టీతో కనిగిరి చరిత్రలో లేనంత ఇదిగా 5 ఏళ్ళు వాళ్ళ మధ్యలో ఉండి పనిచేయడం జరిగింది. ఆ పనిచేసిన కలయిక దృష్టిలో పెట్టుకొని మంచి వ్యక్తిని గెలిపించాలని చెప్పి 42,000 మెజార్టీతో కనిగిరి ప్రజలను గెలిపించారు. తర్వాత 5 సంవత్సరాల కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, పార్టీ పని అన్ని కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా కందుకూరు కాన్స్టిట్యున్సీ బీసీకి ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ లైన్ మీద డిసైడ్ చేయడం జరిగింది. మీ అందరూ కూడా తెలిసిన విషయమే. అప్పుడు పెద్ద ఆయన మాజీ మంత్రివర్యులు కందుకూరు శాసనసభ్యులు మహేందర్ రెడ్డి గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. పెద్ద ఆయన ఇక్కడే ఉంచాలి, నేను కనిగిరిలో పోటీ చేయాలని చెప్పి చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది. పెద్ద ఆయన అయితే మహేందర్ గారు అయితే వరకు ఎమ్మెల్యే గారు, నువ్వు రాష్ట్రంలో నేను ఉన్నాను, మనం అందరం కూడా పార్టీ లైన్ మీద పనిచేసేవాళ్ళం, అధిష్టానం ఆదేశించింది కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను, నువ్వు రా అని చెప్పి నన్ను ప్రోత్సహించారు. లేదు లేకపోయినా అని చెప్పి కొన్ని రోజులు ఆగడం కూడా జరిగింది. తర్వాత కాలంలో మీ అందరూ తెలుసు ఎవరో పేర్లు వచ్చింది, కానీ కరెక్ట్ పర్సన్స్ పంపించాలి, గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కందుకూరు రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ముందుగా కూడా స్వాగతించారు. అంటే నువ్వురా, నేను అప్పుడే నేను స్వాగతించాను కదా, సపోర్ట్ చేస్తాను, నీకు అండగా ఉంటారని చెప్పి కూడా ఎమ్మెల్యే గారు ప్రామిస్ చేశారు, సపోర్ట్ చేస్తారని చెప్పారు. వారి ఆదేశాల మేరకే కందుకూరులో పోటీ జరుగుతుంది. పని ఆల్రెడీ స్టార్ట్ చేశాను, 4 రోజులైంది. మీ అందరికీ ఈ విషయాలు చెప్పాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ పనిచేస్తున్నాను. మీ అందరూ కూడా అందరూ తెలుసు, పార్లమెంటు సభ్యుడిగా అభ్యర్థిగా సాయిరెడ్డి గారిని కూడా నియమించడం జరిగింది. వారు కూడా నేను వచ్చి ఎమ్మెల్యే గారిని కలిసి మాట్లాడటం జరిగింది. వారు కూడా ఎమ్మెల్యే గారు మహేందర్ గారు సపోర్ట్ చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చారు. వచ్చినాయి, మీ జీవితాల మారిని, మీరు అభివృద్ధి చెందారని నమ్మి మమ్మల్ని దీవించని చెప్పే ముఖ్యమంత్రి భారతదేశంలో భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి. మీ ఇంట్లో మంచి జరిగిందంటే మమ్మల్ని దీవించండి, నన్ను దీవించండి, నేను నియమించిన అభ్యర్థుల్ని గెలిపించండి, సాయం చేయండి అని చెప్పి ధైర్యంగా ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరూ కూడా తెలుసు, సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తుంది. ముఖ్యంగా అంత మంచి కార్యక్రమాలు, ఆ విధంగా ఎస్సీ, నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ, నా ఎస్టీ అని చెప్పి నా పేదవాళ్ళు, అగ్రకులం, నా పేదవాళ్ళు, వాళ్ళందరి పక్షం నిలబడి వాళ్ళందరి కోసం
నేను పని చేస్తానని చెప్పే ముఖ్యమంత్రిని భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వచ్చినాం. ఇంకా అంత సుదీర్ఘంగా నాకైతే తెలియదు, కొత్తగా వచ్చాయి కదా. నేను చెప్తా, నేను మాట చెప్పాడా, నేను కొత్తగా వచ్చా, పార్టీ ఒక లైన్ మీద చేస్తుండొచ్చు. ఎందుకంటే పార్లమెంట్ని ఒక విధానంగా దృష్టి చేస్తుండొచ్చు. తర్వాత 26లో మీరు అందరూ గమనించాలి, 26లో డీలిమిటేషన్ అవుతుంది. భూగోళం దృష్టిలో పెట్టుకొని, ప్రాంత ఏరియాను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మార్పుల చేతులు అవుతాయి అంట. వాళ్ళు రాజకీయం కోసం చెప్పొచ్చు, నా కోర్టు నేను తీసుకుంటాను చెప్పి, ఎవరి చేతుల్లో ఉంటుందంటే సిస్టమ్ ఉంది, సిస్టమ్ ప్రకారం పోతారు. రాజకీయం కోసం మాట్లాడచ్చు, మేము అది చేస్తాం చెప్పి మీరందరూ మేధావులే. రోజు తరచూ రాజకీయ నాయకులతో మాట్లాడుకుంటూ ఉంటున్నారు. మనం మాట్లాడుకుందాం. 26లో డీలిమిటేషన్ అవుతుంది, చాలా మార్పులు అవుతాయి, పరిశీలిస్తారు. ఎందుకంటే మార్కాపురం కూడా జిల్లా జరగనుంది, ఒంగోలు జిల్లా జరగనుంది, చాలా మార్పులు అవుతాయి, కాన్స్టిట్యూన్సీగా పెరుగుతాయి, ఆటోమేటిక్గా కావచ్చు. నాయకులే ఏం చేయాలి, వినపా ఏం చేయాలంటే ఏదో ఒక గొడవ జరగాలి. ఓట్లు ఎలక్షన్ ఉంది. ఇప్పుడు నేను హీరో వస్తున్నాడో ఇంకా మంచోడు వస్తున్నాడని చెప్తే వాళ్ళకి ఏమోట్లు పట్టి చెప్పి తెలుసు, వాళ్ళకి ఏదో ఒక రాయాలి కదా. ఈ రాజకీయాలు మీరు ఏం చేసేలా, నేనైతే వాళ్ళ విమర్శలు తెలుసుకోలేదు. ఒకటి మీరు ముందే చెప్పేస్తానండి, నేను మా పార్టీ బేసు, మేము చేసే సంక్షేమ పథకాలు, నా మంచితనం చూసే నాకు ఓటు ఏం లేదు. చంద్రబాబు నాయుడు తిట్టో, వాళ్ళ మీద పొలిసండో, దేవుడి మాట చెప్పో, నాకు అట్లా రాజకీయం నేను చేయను. మీరు కావాలంటే మీడియా అడగండి. అక్కడ బుర్రా మసూద్ యాదవ్ కాటల రాజులాగా పరిపాలించాలని చెప్తారు. టీడీపీ వాళ్ళకి మాట ముందు వెళ్ళిపోయి బురద జల్లేసేసి, కేసులు పెట్టేసేసి, లోపలే పెట్టేసేసి ఇబ్బందులు పెట్టలేదు. కులం, మతం, ప్రాంతం, రాజకీయ రహితంగా టీడీపీలో కూడా నేను పనిచేశాను. అది నా చరిత్ర. మీరు అడగండి, ఫోన్ చేసుకోవాలంటే కనుక్కోండి. ఎవరికి ఇబ్బంది పెట్టలే, ఎవరి మీద కేసులు పెట్టలేదు. అవకాశం దేవుడు ఒకసారి ఇస్తాడు, నాకు ఆ అవకాశం ఇచ్చాడు. అందరికీ మేలు చేస్తా, తీసుకుంటున్నా. సపోర్ట్ చేసి అందరికీ ఫోన్ చేసి అడగండి, మీకు చెప్తున్నారు కదా. ఏ కార్యకర్త మీద టీడీపీ అడగండి.